శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 772వ నామం దురాధర్ష మంత్రస్వరూపంలో శ్రీ దురాధర్షాయై నమః. మనం ఇంతకుముందు నామాల్లో అమ్మవారిని దురారాధ్య అని కీర్తించుకున్నాం. అంటే అమ్మవారి ఆరాధన చాలా కష్టమైనది అని తెలుసుకున్నాం. ఇక ఈ నామంలో అమ్మవారిని ఎదుర్కోవడం కూడా చాలా కష్టమైన పని అని వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మవారిని ఎదుర్కోవటం అనేది కేవలం రాక్షసులు చేసే పని. వారు అమ్మవారి యొక్క శక్తిని అంగీకరించక అమ్మవారు ఇచ్చిన శక్తితోనే అమ్మవారిపై యుద్ధం ప్రకటిస్తారు. అలా యుద్ధం ప్రకటింపబడిన తర్వాత అమ్మవారు వారి అహంకారాన్ని అణిచివేసి తన యొక్క సాధకులను రక్షించడానికి తన ఆయుధాలతో యుద్ధభూమికి రావలసి ఉంటుంది. యుద్ధభూమిలో రాక్షసులతో జరిగే యుద్ధంలో అమ్మవారి లీల మాత్రమే కనపడుతుంది. అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో మనలోని మదం, మోహం, మాత్సర్యం వంటి అవలక్షణాలను, దుర్గుణాలను ఎలా నశింప చేసుకోవాలో ఒక సాధనాపరమైన రహస్యాన్ని తన యొక్క సాధకులకు అందజేస్తారు. ఆ రాక్షసులు కూడా అన్ని శక్తులు సాధించడానికి ఎంతో ఉపాసన చేసి ఉంటారు. ఉపాసన చేసిన తర్వాత, శక్తులు సాధించిన తర్వాత వారిలో అహంకారం పెరిగి అమ్మవారితోనే యుద్ధానికి తలపడతారు. అటువంటి వారిని తన ఆయుధములు అనే శక్తితో వారి యొక్క పాపకర్మలను తీసివేసి అమ్మవారు వారికి మోక్షము అనే సంపదను అనుగ్రహిస్తారు. ఇలా అమ్మవారిని ఎదుర్కోవడం అనేది బహు కష్టమైనదిగా మనకు తెలియవస్తుంది. ఇక ఈ నామం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారితో యుద్ధం చేయడం అనేది మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటే అమ్మవారి సన్నిధిని పొందగలం. మనలోని దుర్గుణాలను తొలగించడం చాలా కష్టమైన పని అని ఈ నామం యొక్క అంతరార్థం. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.